అందరికీ అంతర్జాతీయ మేడే దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అంతర్జాతీయంగా కార్మికులు దినోత్సవంగా వారి యొక్క హక్కులు, బాధ్యతలు, వేతనాలు, పని గంటలు తదితర అంశాలపై వారు ఐక్యతగా చాటుకున్న రోజు ఇది. అలాగే ఈ యొక్క మేడే దినోత్సవం సందర్భంగా ప్రపంచ కార్మికులందరూ ఏకం కండి అన్నటువంటి నినాదం ముందుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క కార్మికులందరూ ఏకం కావాలని, వారి జీవన ప్రమాణాలు పెరగాలని, వారు జనజీవనంలో అభివృద్ధి సాధించాలని చెప్పి కోరుకుంటూ వారందరికీ కూడా మేడే దినోత్సవ శుభాకాంక్షలు పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. 1923లో మన దేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి మేడే దినోత్సవాన్ని మనందరం గమనిస్తే, దానికి ముందే 1920లో ట్రేడ్ యూనియన్స్, కార్మిక రంగాలు ఏర్పడి తద్వారా 23కి మేడే దినోత్సవాన్ని అధికారికంగా మనకి ప్రకటించినటువంటి చరిత్ర మన ముందు ఉన్నది. దానికంటే ముందుగా 1862లోనే కలకత్తాలో హౌరా మెయిల్ కార్మికులందరూ కూడా, రైల్వే కార్మికులు పని గంటలు తగ్గించాలని దానిపై సాధించినటువంటి ఉద్యమాలు దీనికి ముందు చూపుగా, దీనికి కారణంగా అనేక రకాలుగా ఉద్యమాన్ని, ఈ యొక్క కార్మికుల సంఘటితని తెలియజేయడానికి కారణం. ఏదేమైనా పరిశ్రమలకి పురోగతిగా ఉన్నటువంటి, పరిశ్రమలకి అత్యంత ప్రాధాన్యమైనటువంటి వనరుగా ఉన్నటువంటి కార్మికుల సంక్షేమానికి పాటుపడేందుకు ఈ యొక్క దినాన్ని మేడే దినంగా నిర్ణయించారు. ఏదేమైనా అంతర్జాతీయంగా ఉన్నటువంటి అంశంలో ఇప్పటికీ కూడా దేశంలో అనేక మంది అసంఘటిత కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం. సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. కార్మికులందరూ సంఘటితమై వారి కోరికలు, వారి జీవన ప్రమాణాలు, వారికి ఉన్నటువంటి పనిలో వెసులుబాట్లు, వారి పని సౌకర్యవంతమైనటువంటి పనిని ఎంచుకోవడంలోనూ, పని దినాల్లోనూ, అలాగే పని వేతనాలు నిర్ణయించే విధంగా కూడా దోపిడీకి గురి కాకుండా ఈరోజు అందరూ సంఘటితమై కార్మికులందరూ ఏకం కావాలన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మేడే దినోత్సవం జరుపుకొని వాళ్ళందరూ కూడా కార్మికులు విజయవంతంగా తన జీవన ప్రమాణాలు పెంచుకోవాలని కోరుకుంటూ అందరికీ అంతర్జాతీయ ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ మేడే దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి మేము తెలియజేసుకుంటాము.